హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఒక సరికొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చేసానమాట. చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ రెసిపీ. తప్పకుండా ట్రై చేయండి. బయట వందలు పెట్టి కొనుక్కునే కంటే ఇంట్లోనే హైజెనిక్గా మనమే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మరి ఎందుకు ఆలస్యం, రెసిపీ ప్రాసెస్లోకి వెళ్ళిపోద్దాం. ముందుగా అయితే 1 కప్పు వరకు శనగపప్పుని తీసుకోవాలండి. ఇలా శనగపప్పు తీసుకొని దీన్ని 1-2 సార్లు బాగా వాష్ చేసేసుకొని దీన్ని 4 లేదా 5 గంటల పాటు నానబెట్టుకోవాలి. అప్పుడే మనకి ఈ రెసిపీ అనేది చాలా క్రిస్పీగా వస్తుందన్నమాట. 4 గంటలు అయిన తర్వాత ఇప్పుడు ఒక స్ట్రైనర్ తీసుకొని స్ట్రైనర్లోకి వడకట్టేసుకోవాలి. వాటర్ ఏమీ లేకుండా ఈ విధంగా వడకట్టుకోవాలి. ఇలా వాటర్ అంతా డ్రైన్ అయిపోయిన తర్వాత ఒక క్లాత్ పైన వేసేసుకొని ఒక 5 మినిట్స్ పాటు దీన్ని ఆరబెట్టుకోవాలన్నమాట. ఫ్యాన్ కింద వేసేసుకున్నారంటే ఒక 5 మినిట్స్ తర్వాత చక్కగా ఆరిపోతుంది. ఈ విధంగా ఇలా మనం చేత్తూ పల్చగా ఈ విధంగా ఆరబెట్టుకున్నామంటే చాలా త్వరగా ఆరిపోతుందన్నమాట. చూసారు కదా, నేను 5 మినిట్స్ తర్వాత చూపిస్తాను. చక్కగా వాటర్ లేకుండా ఆరిపోయిందనమాట. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలి. ముందుగా నేనైతే డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ని పెట్టేసుకున్నానమాట. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెంగా అన్నీ ఒకేసారి వేసుకోవద్దు. కొంచెంగా ఆయిల్లో ఈ విధంగా వేసుకొని దీన్ని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా చేయటం వల్ల మనకి క్రిస్పీగా చక్కగా ఫ్రై అవుతుందన్నమాట. ఇప్పుడు చూసారా, వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా పైకి ఇలా వచ్చాయి కదా, ఇవనేవి చక్కగా ఫ్రై అయిపోయాయి అన్నమాట. ఇప్పుడు వీటిని ఒక స్ట్రైనర్తో తీసేసుకోవాలి. సో నేనైతే ఇలాంటి చిన్న టీ జాలు ఉంటుంది కదా, దీన్ని యూజ్ చేస్తాను అనమాట. దీంతో అయితే చక్కగా వచ్చేస్తుంది. కాబట్టి ఇది ఇలాంటిది కానీ, లేదంటే మీ దగ్గర ఏదైనా స్ట్రైనర్ ఉంటే స్ట్రైనర్తో అయినా సరే తీసేసుకోవచ్చు అనమాట. సో మొత్తం కూడా ఇలా తీసేసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి. చూసారు కదా ఎంత క్రిస్పీగా ఎలా ఫ్రై అయిపోయిందో. సో చాలా ఈజీ అండి ఇది చేసుకోవటం. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు పల్లీలు తీసుకోవాలి. 1 కప్పు పల్లీలు ఇలా స్ట్రైనర్ ఉంటుంది కదా, స్ట్రైనర్లో వేసుకొని అయినా ఫ్రై చేసుకోవచ్చు. కొంచెం ఆయిల్ అని చెప్పేసి నేను అందులో వేసేసాను అనమాట. మొత్తం వేసుకొని మరీ ఎక్కువ క్రిస్పీగా కాదు, అలానే ఫ్రై అవ్వకుండా కాదండి, మీడియంగా ఈ పల్లీలు అనేవి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇలాంటి టీ జాలతో తీసేసుకోండి. ఇలా తీసేసుకొని వీటిని కలిపి ఆ బౌల్లోకి వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు అండి. కరివేపాకు మీ దగ్గర ఉంటే కొంచెం ఎక్కువగానే వేసుకోండి. ఈ మిక్సర్లోకి కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కరివేపాకు వేయటం వలన చాలా బాగుంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనం సాల్ట్ ఎక్కడ యూజ్ చేయలేదు కాబట్టి సాల్ట్ని వేసుకోండి. నెక్స్ట్ కారం కూడా మంచి స్పైసీగా ఉండాలి కదా, అలా అని చెప్పేసి కారం ఒక 1/2 స్పూన్ వరకు వేసుకున్నాను. మరీ ఎక్కువ కారం తినేవాళ్ళు ఒక స్పూన్ వరకు వేసేసుకోండి. అలాగే డైజెషన్ ఇష్యూ లేకుండా ఉండటానికి కోసం జీలకర్ర పౌడర్ ఒక 1/2 స్పూన్ వరకు వేసుకోవాలి. ఇలా వేసుకుని చక్కగా మిక్స్ చేసేసుకుంటే మిక్సర్ అనేది రెడీ అయిపోయిందనమాట. మనము స్వీట్ షాప్లో కొన్న కంటే ఇంకా బయట వందలు పెట్టి ఇంట్లోనే ఇలా ఈజీగా టేస్టీగా స్పైసీగా చేసేసుకోవచ్చు అనమాట. మరి వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.